మీరు నవ్వుకుంది చాలు. వచ్చి సంతకాలు పెడితే నేను ఇంటికి వెళ్ళాలి. ఏంటి సార్ అంత మాట అన్నారు? మీకు పెళ్ళిళ్ళు కొత్తేమో, నాకు కాదు. ఇంతకీ మీరెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు సార్? ఏంటి జోకులా? 100 మందిని చూసానయ్యా మీకులాంటి వాళ్ళని. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కలిసి ఉండలేక 4 వారాలకే కోటు మెట్లు ఎక్కుతారు. ఇవన్నీ చూడలేదయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, శుభమా అని పెళ్లి చేసుకుంటున్నారు. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి కానీ ఇలా తిట్టడం మంచిది కాదు సార్. భయపడకు, మరీ 4 వారాల్లో వదిలేను గానీ కనీసం 8 వారాలైనా పడుతుంది. ఏంటి సార్ శాపాలు కూడా పెడుతున్నారు? చేపలు లేవు తాపాలు లేవు కానీ ఆ పిల్లేదో ఆకలే సరిచేసి ఉంటుందయ్యా. అవన్నీ పట్టించుకుంటే కాపురాలు ఎలా సాగుతాయి? రండి, వచ్చి తొందరగా సంతకాలు పెట్టేస్తే నేను ఇంటికి వెళ్ళాలయ్యా. అరే రమేష్, సైన్ చేయరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ అమ్మా. పెళ్ళి అయిపోయింది, ఇంకా మీ సావు మీరు చావండి. ఏంటి సార్? అదేనయ్యా, మీ బ్రతుకు మీరు బతకండి అంటున్నా. ఏ ప్రసాద్, ఆ, ఏంటి అరుంధతే? కాదు, రేపటి నుండి నువ్వు చూడబోయే చుక్కలు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మానం గజానన మహర్షయం. హారతి తీసుకోండి అయ్యా. గోత్రనామాలు చెప్పండి అయ్యా. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్య నామదేశ్య, రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి నామదేశ్య, ప్రసాద్, ప్రసాద్ నామదేశ్య, స్పందన. స్పందన నామదేశ్య. స్పందన? స్పందన? అవును, స్పందన ఎవర్రా? అది నాన్న అది పంతులు. అయ్యా నా పని అయిపోయింది, సంభావన ఇస్తే బయలుదేరుతాను. పంతుల్జీ, ఈ సంభావన నీకు ఇస్తా, నాకు కొంచెం సమయం ఇప్పించు. సమయమా? అదే ఓరి యదవా, సమయం అంటే దానికా? దానికే. పూజా సమయం అడ్డమైన సమయాల గురించి ఏంట్రా? ఒరే, ఎవడైనా పెళ్లి తర్వాత అడుగుతాడు, నువ్వేంట్రా పెళ్లి కాకుండా అడుగుతున్నావు? పంతులు గారు ఆ? ఏంటండి మా వాడు దేని గురించి అడుగుతున్నాడు? మీ వాడు అడిగిన తెలిస్తే ఇంకేమైనా ఉందండి? అవునా? అంత చెప్పకూడదు ఏంటండి? ఆ చెవిడి పడేయండి. ఆ? ఆ? అదండి. ఆ? ఏమండి, ఇలా రండి ఒకసారి. వస్తున్నా. ఇంకేమన్నా నువ్వు బయటికి రా. ఇదేం పనులయ్యా పెళ్లి కాకుండా? నీకెవరు చెప్పారు నాకు పెళ్లి కాలేదని? చిచ్చి 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 యదవా, అంటే ఎవరికి చెప్పకుండా చేసుకున్నమాట. అవునండి. అమ్మాయి ఏం చేస్తుందో? ఎయిర్ హోస్టెస్. బాగుందయ్యా, బాగుంది. విదేశాల విమానాలు బాగున్నాయా? మరి నేను అడిగిన దాని గురించి ఏం చేశారు? మీ నాన్నడు చెప్తాడు. ప్రసాద్, ఒకసారి ఇట్రా. నాన్న
రారా కూర్చో, వడ్డించేస్తాను. నువ్వు కూడా తినేద్దు గాని. సరేనమ్మా. నానా ఇడ్లీ పెట్టినా అమ్మా. తిను. చట్నీ వేయినా? ఏంట్రా నువ్వు చేసింది? ఏంటి నాన్నా? అదే ఏం చేశావని అడుగుతున్నా. ఏం చేశాడండి? వాడే చెప్తాడు. ఏం చేసావురా? అంటే నాన్న అది డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదరా. నాన్న. ఇలా ఇంటికొచ్చిన అందరినీ డబ్బులు అడిగి నా పరువు తీయమాకు. సరే నాన్న. ఇదిగో ఆ, వాడికి 2 దోశలు ఎక్కువ పెట్టు. ఉమ్. పెట్టమ్మా. వీడు మొహమాటం. అమ్మయ్యా, ఈ పంతులు గారు నిజం చెప్పలేదనుకుంటా. ఉమ్, ఉమ్. ఒసేయ్, వాడి కొంచెం మంచిని తాపు. ఆ, ఆ, ఆ. ఇదిగో తాగు నాన్న. అవునరా, ఆ ఫోన్ ఏంట్రా అలా పగిలిపోయింది? మొన్న రమేష్ గారు ఆడుకుంటూ కింద పడేసాను నాన్న. ఆ రమేష్ గారికి వద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ఇంకోసారి ఇవ్వలే నాన్న. సర్లే తిను. అవును, ఈ అమ్మాయి ఎవర్రా? అమ్మాయి ఎవర్రా? ఆ, నిన్నెవరో బాగా తలుచుకుంటున్నారు నాన్న. మంచిలు తాగు. థ్యాంక్స్ మా. అవునరా, ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదేంటి? చెప్పవేరా? తను ఎయిర్ హోస్టమా. ఓహో, మరి ఏ రోజు అయితే గాల్లో ఎగరాలి గాని నీ ఫోన్లో ఏం చేస్తున్నా అన్న? నాన్న నాకేం తెలియదు నాన్న, నేనేం చేయలేదు నాన్న. చూసావా, షాక్ థెరపీ నాన్న. నీ ఎక్కిలు ఎలాగిపోయావు చూడు. బాగుంది నాన్న, బాగుంది మీ షాక్ థెరపీ. సరే నాన్న, నాకు కొంచెం నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. సర్లే వెళ్ళి పడుకో. ఏంటే వీడి ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఏమోనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్య మొత్తం ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. సర్లే చట్నీ వెయ్యి. ఉమ్. ఏ పైలట్, ఏంటి స్టీరింగ్ వదిలి ఇక్కడికి వచ్చావు? నిన్ను చూడాలనిపించింది నేనే వస్తా కదా. కదా. ఉమ్, నేను అంతసేపు ఆగలేను, ఏ ఎందుకంటే ప్రేమంట, నువ్వంటే పిచ్చంట. ఏ సార్, ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ సీట్. అటు చూడు, అదిగో ఈ ఫీల్ టవర్, అక్కడికి వెళ్దామా? అదిగో పిరమిడ్స్, అక్కడికి వెళ్దామా? అదిగో లైబ్రరీ, అక్కడికి వెళ్దాం. అక్కడ జైలు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళండి. నాకేం తెలీదు, ఆ ఫ్లైట్ నేను నడపలేదు. ఫ్లైట్ ఏంటి నడపడం ఏంట్రా? నాకేం తెలీదు.
నాకు అసలు పాస్పోర్టే లేదు, వీసానే లేదు, వేలు ముద్ర గాని. ఒరేయ్ పిచ్చి కుక్క ఏమైనా కరిసిందారా? నువ్వారా? మరి నేను కాకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ వస్తాను. మరి ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. ఒరేయ్ సిగ్గుందారా నీకు? సిగ్గుపడుతున్నా, నీకు తెలియట్లేదా? అదే కనిపిస్తుందిలే. పెళ్లి చేసుకొని కూడా పిరికి సన్నాసిలా బతుకుతున్నావేంట్రా? మాట్లాడరా, వినపడుతుందిరా. రే పెళ్లి చేసుకొని కూడా అర్థమైంది. ఇంకెన్ని రోజులు రా దాచుకుంటావు? అరే నెక్స్ట్ మంత్ తను జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి పర్మనెంట్ గా వచ్చేస్తుంది. అప్పుడు అఫీషియల్ గా చెప్పేస్తాం. కర్మరా బాబు. హలో అరే మామ, రవిగడి పెళ్లిరా. రవిగాడా? వాడేవాడు? మనకి లంచ్ ఎవడు పెడితే వాడే. ఓ నీకు తెలియదా? నీకు లంచ్ కావాలా డీటెయిల్స్ కావాలా? ప్రస్తుతానికైతే లంచే కావాలి. అయితే వచ్చేయ్, లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేస్తాను. మా ఫ్రెండ్ గాని కూడా తీసుకొని వస్తా. రవిగడి తెలుసా? తెలియదు. అయితే వాడిని తీసుకొచ్చేయ్. అరే నువ్వన్నా చెప్పురా, నాకు నిజం చెప్పకుండా దాస్తున్నావు అనిపిస్తుంది. నీ ముఖం లేరా, నాకు మొత్తం తెలుసు. నువ్వు పదా. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ సార్, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానయ్యా. ఏంటి పెళ్ళికి వచ్చారా? లేదు సార్, తినడానికి వచ్చాం. మీరు కూడా తినడానికి వచ్చారా సార్? లేదు బాబు, పెళ్లి చేయడానికి వచ్చాను. ఓ ఎవరెవరికో? ఒక క్రిస్టియన్ అమ్మాయికి, ఒక హిందూ అబ్బాయికి. మనం చాలా రోజుల తర్వాత కలిసాం కదా సార్. అవును అవును, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందయ్యా? అందులో నేను తప్ప ఎవరూ లేరు సార్. అయ్యో అదేంటి? అంటే తను ఫుల్ డ్యూటీస్లో ఉంటుంది సార్. అయ్యో వస్తుంది సార్, నెక్స్ట్ మంత్ రిజైన్ చేసి వస్తుంది. పర్లేదులే, అప్పుడైనా కలిసి ఉంటారుగా. నేను కూడా దానికోసమే వెయిటింగ్ సార్, వస్తే కలిసి ఉందామని. ఎక్స్క్యూజ్ మీ. రే ఆగురా. వదులురా. రే రే ఆగురా. వదులురా. ఏ ఆగురా. ఏ నీకు ఇంకో సిస్టర్ ఉంది కదా? లేదు, సేమ్ నా వైఫ్ కూడా నీలాగే ఉంటుంది. నాలాంటిది ఒకరు ఉండడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొకరా? అదేంటమ్మా, క్రిస్టియన్ పెళ్లి కూతురని చెప్పారు కదా? అవును, స్పందన ఏంజలిక. అంటే నువ్వు స్పందనానా? అవునరా పిచ్చి మాలోకం, స్పందనానే. స్పాండీ, ఎనీ ప్రాబ్లం? నో డార్లింగ్. నీతో ఎన్ని కలలు కన్నాను తెలుసా? అవును, నేను నాతో చాలా కలలు కన్నాను. పెద్దవాన్ని నా ముందే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరూ చూడట్లేదనుకుంటున్నావా? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని చదవలేదా? వెళ్ళి చివర్న కూర్చోండి, ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళు వచ్చి పరీక్షిస్తారు. రేయ్ పద, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వద్దంకుల్, నేను తిన్ననే పెళ్లి చేసుకుంటా. రే నువ్వు ఆల్రెడీ తను పెళ్లి చేసుకున్నావురా. పద స్పందన, మన ఇంటికి వెళ్దాం. ఆ పెళ్లి కొడుకి ఎంత డబ్బులు కావాలంటే అన్ని ఇచ్చేద్దాం. రే బుద్ధిలేని మందమతి, నీలాంటోడికి పెళ్లి చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా? స్పందన, నువ్వు నాకు కావాలి. ప్రసాద్ పైకిలే ప్రసాద్. నేను లేవను. లేదు స్పందన, నువ్వు నాకు కావాలి. నన్ను గెలుచుకోవడం అంత ఈజీ కాదురా. ఎంత కష్టమైనా పర్లేదు, నీ మీద పెంచుకున్న ప్రేమని ఎవరు ఆపలేరు. ये प्यारी मेरी प्यारी प्यारी कितना दिन किधर गया बेबी? ఫరిదా, ఐ లవ్ యూ రా. என்ன அம்மா குட்டி எங்க இருக்கு?
అంటే నీ పేర్లు అంజలిక, ప్యారీ, ఫరిదా, జెసికా, అమ్మకుటియా? నీ అమ్మ ఇన్ని పేర్లా? ఎయిర్ హోస్ట్ అనుకుంటే సర్వీస్ చేస్తుందేమో అనుకున్నా, నువ్వేమో దేశాలు దేశాలు తిరిగి నా కొంప ముంచుతావని అనుకోలేదు. ఇంకెంతమంది ఉన్నారా లిస్ట్ లో? మమ్మీ